ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మళ్ళీ మాంసం కొట్టేసానా? చేతగాని సార్ పెద్ద మగాన్ని అనుకుంటున్నాడు. ఎవరు వచ్చినట్టున్నారు? వీరభద్రం గారు వచ్చినట్టున్నారు. లోపల పంతులు గారు ఉన్నాడు. అయితే ఓ పని చేయి, మీరు మాకి బాగా ఖుషి చేస్తే చెప్పినట్టుగానే పెడతాం. మీరు ముట్టుకుంటే చాలు మా అమ్మాయి షేక్ అయిపోద్ది. షేకే కాదు, పట్టుకుని పెట్టుకుంటే ముద్దు షాక్ అయిపోద్ది. మేము వచ్చాం, నిన్ను కూడా కలిపేసుకుంటున్నావు. నిన్ను ఇంటి దాకా తోడుగా రమ్మన్నాను. ఇకటైతే ఉండనివాడు కరణం బాబు గారు, మీరు అమ్మాయితో లోపల కాలక్షేపం చేస్తే వీడు నాకు తోడుగా ఉంటాడు. కాసేపు మీ ఇద్దరం కృష్ణారామ అనుకుంటాం. కృష్ణ రామ ఒక పంకజం, నీ ప్రతాపం వాడి మీద చూపించకు, బక్కెదవా బేరం అంటాడు. ఆ? చిత్రాంగి, నా చిత్రాంగి. ఇందా, నా బంధం రొడ్డు. మీ కారణంగా మంచం బాగా చేయించుకోలేక చస్తున్నాను అనుకోండి. మంచాన్ని నేనేం చేశాను? మల్లెపూ దండ. తీసుకో. మన క్రోధం అయితే మన దాటికి ఓ రాత్రికి 3 మంచాలు ఇరిగిపోయేవి. ఏమే చిత్ర, పంతులు మందు కొట్టేసి కోళ్ళ కునికేసేసాడా? అంతకన్నా తీసి. చిత్రాంగి, చిత్రాంగి, అబ్బా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు బాబు. ఏంటే మళ్ళీ మంచం కొట్టేసానా? చి, సిగ్గు లేకపోతే సరి. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు. అసలు మన స్పీడ్ ఎంత? నాలాంటి మొగాడు దొరకడం నీ అదృష్టమే. ఇదిగా ఈ 100 రూపాయలు పెట్టుకుని గోల్డ్ కాయిన్ తాగి పగలంతా రెస్ట్ తీసుకో. వస్తానా? ఒళ్ళు జాగ్రత్త. చేతగాని సార్ పెద్ద మగాన్ని అనుకుంటున్నాడు. చిత్రాంగి, ఓ చిత్ర, రండి బాబు రండి. ఇప్పుడే అనుకుంటుంది అమ్మాయి మీ గురించి. ఏమనుకుంటాందేంటి? ఏమనుకుంటది? 6 అడుగుల అందగాడు, ఊరంతటికి సోగ్గాడు, భద్రం బాబు ఇంకా రాలేదేంటా అని. నిజంగానే అలా అనుకుంటాందా? చిత్తుల కరణం గాడి గురించి తెలుసుకుంటాందా? ఆడ సరసం తెలుసున్న ఏ ఆడదైనా సోగ్గాడు నీటిగాడని మీ గురించి అనుకుంటది గాని అంతెందుకు, నా మటుకు నాకు మిమ్మల్ని చూస్తుంటే నోరు ఊరుతుందనుకోండి. సరేలే, నీతో సరసం ఆడటానికి నాకు సర్వీస్ చాలదు. ఇది ఉంచుకో. అది ఎక్కడుంది? చిత్రాంగి, చిత్రాంగి. ఏమిటి దొరగారు ఆలస్యంగా వచ్చారు? మల్లెపూలు కాసిని వాడిపోయాయి. మల్లెపూలు, తెల్లకోక ఇలాంటి సినిమా కబుర్లు చెప్పమాకే. నాకు అర్జెంటుగా విషయం జరిగిపోవాలి. తమరి సంగతి తెలుసుగా, అందుకే మంచం రెడీ చేశాను. ఏంటి మంచమా? కోళ్ళూడిపోయిన మంచం పెట్టి బ్రాందీ గ్లాస్ చేతిలోకి ఇచ్చి మాయ చేయడానికి నేనేమన్నా ఎర్రి పంతులను అనుకుంటున్నావా? ఏయ్, మనకి ఇవన్నీ కుదరవు. చాపా దిండు పట్రా. పట్రావే. అది కాదండి, మంచం అయితే. మంచం, మంచం, ఇది మంచం, ఇది ఆ మంచం. నీ మాయలో పడే ఆ పంతులు గడు మంచాలు ఎరగొట్టేశాను, పట్టాలు చించేశానని జబ్బలు తెరుచుకుంటున్నాడే. చిత్రాంగి, మనకి కావాల్సింది ఇది. ఏమిటోనే చిత్రాంగి, రాత్రంతా నీతో గడిపి ఇంటికి వెళ్ళాను అనుకో, ఒళ్ళంతా నొప్పులే నొప్పులు. మరి మీరు సామాన్యులు ఏమిటి? మరి మనం అంటే ఏమిటనుకున్నావే? అభినవ మదన కాంబోజ రాజులం. ఎవరు వచ్చినట్టున్నారు? చూడు, ఆ వచ్చింది వీరభద్రం గడి అయితే చెప్పుచ్చు కొట్టి గుమ్మం తగ్గించి బయటికి పంపించే. నన్ను మంచం కింద దూరమండాలో అటకే కూర్చోమండాలు చేసావంటే నేను ఊరుకోను. మీరు ఇక్కడే ఉండండి, ఎందుకైనా మంచిది. గదిలో లైట్ తీసేస్తాను. లైట్ తీసేస్తానంటావా? అదే మంచిది. వాడు లోపలికి వస్తే నా కాళ్ళు చేతులు తొక్కేస్తాడు. వెళ్ళరా. అమ్మా, వీరభద్రం గారు వచ్చినట్టున్నారు. లోపల పంతులు గారు ఉన్నాడు. పంతులు మంచం కింద తోసేలేపోయావా? అదేం కుదరదని మంచం మీద కొంచెంలా కూర్చున్నాడు. అయితే ఓ పని చేయి, భద్రం గారిని తీసుకుని నువ్వు డాబా మీకు వెళ్ళిపో. లోపల చీకటేగా, పంతులు నేను చూసుకుంటాను. తొందరగా వెళ్ళు. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి చిత్రాంగి? ఏమిటే చిత్రాంగి, ఆ వచ్చిన వాడు పంపించేశావా? పంపేశానండి. ఏమిటే ఈ మధ్య నీకు బాగా ఒళ్ళు వచ్చినట్టుంది. అంతా మీ చలవే. ఎంత పరువున్నావు ఏమిటి? అమ్మో, నువ్వు పంకజానివి, చిత్రాంగివి కాదు. చీకట్లో ఎవరైతే పంతులు గారు ఇవాళ మంచం ఎరగొట్టండి. అమ్మో,
ఈ మంచం విరగడం మాట ఎలా ఉన్నా నా నడుము విరిగేట్టు వదిలే వదిలే నన్ను మాట్లాడితే నీకు దండం పెడతాను. ప్రజలు గాని భూమి రాసిచ్చే పెద్ద మనుషులు గాని ఎవ్వరూ లేరనుకో, మరి కొంతకాలం చూసి ఇక్కడ మకాం ఎత్తేసి పట్నంలో డేరా వేస్తే మంచిదేమో. అంతే మరి. చుక్కాకో చుక్కాకో చింకాంగో అంచుంగ్ చింక చిత్రాంగి కౌ చింక ఎవడరా నువ్వు ఎవరో మొక్క నువ్వును? చుంకింగ్ చింగ్ చంకాంగో అబూ ఢిల్లీ నుంచి వచ్చిన అబ్బా హాలీ షేకు గారి అసిస్టెంట్ హాయ్. ఆయిల్ వ్యాపారం కోసం వచ్చిన షేకు గారి సరసం కోసం లడ్కి కావాలని వాకప్ చేస్తే చిత్రాంగి హచ్చి లడ్కి అంచుంగ్ చింక చిత్రాంగి కౌ చింక. ఇదిగో పకీర్ సాహిబు, మీ గారి దగ్గర బాగా ఉన్నాయా? ఇదిగో చోటా ఈయనం మా షేకు గారికి బచ్చి నచ్చితే హాయిల్ కనిపించేస్తారు. ఇదే బాబు మా చిత్రాంగి, మీ సేటి గారిని రమ్మని చెప్పండి. సుందర్ పంతుం చింక సేట్ చింకింక బేబీ పంతుంక చింపన్ చుంక. అమ్మా, ఆ షేకు బాగా ఉన్నవాళ్ళగున్నాడు. అరే ఓ జంతర్ మంతర్ కేకావో కౌన్ హై యే చిత్రా? రండి రండి. నేనే షేక్జీ, చిత్రాంగిని. మీలాంటి వారు మా ఇంటికి రావడం మా అదృష్టం. వచ్చిన మాకు కావాల్సింది ఇచ్చుకుంటే మేము మీకు హారం పెడతాం. అవును బుల్బుల్, మెత్తటి జాగా చూసి ఖరీదిచ్చి ఆయిల్ తీద్దామని ఆయా హూ. కానీ మనకి లడికి తోడు లేకపోతే అబ్బా ఆయిల్ వ్యాపారం బోరు కొడుతుంది. అందుకే నీ గురించి విని కొన్నాళ్ళు ఇక్కడ ఉందామని వచ్చా. మీకు ఇష్టం వచ్చిన నాళ్ళు ఇక్కడ ఉండండి షేక్జీ. మా చిత్రాంగి మీ బీబీ అనుకోండి. చూస్తాం, మీరు మాకి బాగా ఖుషి చేస్తే చెప్పినట్టుగానే పెడతాం నగలు. బుల్బుల్ అంకంకో ఆయిల్ కక్కో. ఇదిగో జంతర్ మంతర్, నీ కాలక్షేపం కావాలంటే నేనున్నాను. పంచుకో మేము అమ్మకి అబ్బాకి ఏకీ పీనుగా. మాలిష్కి వేళైంది, ఈ అప్పిగాడు ఎక్కడికి వచ్చాడు? అయ్యగారంటే ఇక మీ ఒంటికి ఆవదమేనంటే. ఆమదమేట ప్రసత్తమైన నువ్వులు సిద్ధంగా ఉంటాను. అది కాదండి బాబు, ఆ చిత్రాంగిక మీ ఒంటికి ఆవదం రాసినట్టేనండి. దాని కొంపలో ఎవడో షేక్ గారి దిగాడంటే బాబు. షేక్ గడా? ఏం షేకురా? మిల్క్ షేకా? ఆడు మిల్క్ నే షేక్ చేస్తాడో దాన్నే షేక్ చేస్తాడో తెలియదు గాని అసిస్టెంట్ తో సహా కొంపలో మకా పెట్టేశాడు. దుబాయ్ నుంచి దిగాడంటే ఇక్కడ దున్నే ప్రోగ్రాం పెట్టుకున్నాడంటే. ఆ దుబాయ్లోనే దున్నుకోవచ్చుగా, దీని కొంపలు ఎందుకు దున్నడం? అదే అర్థం కావట్లేదండి. ఈయన సంగతి నేను తెలుస్తాను కానీ ఆయ్. ముందు నువ్వు నూనె రాయ్. ఆయ్. మాషా అల్లా అవునా బుల్బుల్, మీది చూస్తుంటే మాది దిల్ దిల్ మే జిల్ జిల్. షేక్జీ, మీరు ముట్టుకుంటే చాలు మా అమ్మాయి షేక్ అయిపోద్ది. షేకే కాదు, పట్టుకుని పెట్టుకుంటే ముద్దు షాక్ అయిపోద్ది. అబ్బా, ముందు పాను వేసుకోండి షేక్జీ. నువ్వు అందివ్వాలా మేము బాగా వేసుకోవాలా? లావో మై ఖావు. రండి బాబు, ఆ షేక్ గడు అక్కడ చిత్రాంగి చూస్తాను రా. ఆ షేక్ గాడి అంతు చూస్తాను. ఇదిగో షేక్జీ. ఐసా నహీ, నోట్లో రక్కో, నోట్లో పెట్టు. మీరు పెట్టి చూపించండి షేక్జీ, పిల్ల దానికి తెలీదు. పెడతాం పెడతాం. ఆ. అబ్బా, ఈ షేక్ గాడు వాడు ఆయిల్ అయిపోయిన తర్వాత వాడి దారిని వాడు పోతాడు. అప్పుడు నువ్వు బతకాల్సింది మా ఆయిల్ తో. కొరయ్యే సాలే, కుత్తే చేసే భౌ భౌం అంటున్నాడు. వీడు అరబ్బీ భాషలో కుక్క లెక్క తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆయన అలా తిట్టకండి అలా షేక్జీ. చెప్పు. ఈయన కనకారావు గారని ఆ, ఒకప్పటి కారణం, మాకు పెద్ద దిక్కును. అరే లడికి, మరి ఆ మాట చెప్పవే. వీరితో మేము ముఖ్యమైన విషయం మాట్లాడాలా. తోడే దేర్ కే లియే తుమ్ అందర్ జాओ. ఏమిటా పిచ్చి నువ్వు? అసలు నువ్వు నాతో మాట్లాడేది గాడిది గుడ్డు. ఐసా మత్ బోలో కనకారావు భాయ్, మాతో నువ్వు దోస్తీ చేస్తే మీకు వేలకి వేలు లాభం వస్తుంది. ఏంటి వేలకి వేలు ఆ. రూపాయలే? దేకో భాయ్, రేపు ఉదయం నువ్వు వచ్చి మమ్మల్ని కలిస్తే ఇక్కడ పొలాల విషయం మాట్లాడుకుందాం. నువ్వు మాకు పొలావ్ చచ్చా పొలం కొనడం మీరు మద్దతు చేస్తే మీకు నేను వేలకి వేలు ఇచ్చుకుంటా. మరి అలా చెప్పరేమిటండి షేక్ గారు? యా సైరా బాను. అదెవరు, మీ పార్ట్నరా? అబుదాబి మూడో బేగం. అయితే పర్వాలేదు, తప్పకుండా మీతో నేను చేతులు కలుపుతాను. మరెవరిని కలుపుకొని మాత్రం మీరు నాకు మాట ఇవ్వాలి. బహుత్ అచ్చా దోస్తీకి గుర్తుగా ఈ సెంట్ బాటిల్ నజరానా. ఆహా, చిన్నసు నూనె బావు ఇచ్చినంత ఆనందంగా ఉందండి. వస్తానండి, రేపు పొద్దునే తమ దర్శనం చేసుకుంటాను. నమస్కారం. ఏమిటి షేక్జీ, కరణం ఏదో బాటిల్ పట్టుకొని సంబరంగా పోతున్నాడు. పైసే దియా और ये हमने आपके लिए खरीद लिया.
ఈ హారం నా కోసం ఆయన దగ్గర కొన్నారా ఆయనకి ఎక్కడిది వారికి ఎక్కడతో మనకెందుకే బుల్బుల్ వీరు ఈ ఊరి మోతుబరి ఆ. బాగా ఉన్నాయన ఏంటి బాగా ఉన్నాయినా మాకే ఉందిగా అదే మీకున్నట్టే ఆయనకు కూడా బాగా ఓ నాకేముందో ఆడికేముందో నువ్వేం చెప్పక్కర్లేదు రే షేకు నీ వ్యవహారం తేల్చుకోవడానికి వచ్చానురా వ్యవహారం బిజిनेस काम छोकरी थोड़ी देर के लिए तुम अंदर जाओ मोदबरी जी अब हम बातचीत करेंगे क्या है बोलो 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 పోలు లేదు గీలు లేదు నువ్వు ఆ కరణం గారి దగ్గర నక్కున్నావు అవునా అది బిజినెస్ సీక్రెట్ చెప్పకూడదు ఓ షేకు మర్యాదగా నేను ఆ మనుషుల చేత నీ కాళ్ళు ఎరగొట్టించి నువ్వు ఈ ఊరు నుంచి కదలకుండా మట్టిలో కప్పెట్టిచ్చేస్తాను అరే మోతబరి సాబ్ అలా కోపం చేసుకోవద్దు సాబ్ మేము మీకు నిజం చెప్తాం ఎవరికి చెప్పనని మీది మాకు వాదా కరో వాదా ఆ. అంటే అదే మాట మాట ఆ, అదే సాబ్ ఓ కరణంగా బచ్చా తన దగ్గర నగలున్నాయని అవి మాకు అమ్ముతానని చెప్పాడు ఒకటి మాకు అమ్మాడు ఇంకా ఇంకా అమ్ముతానని అన్నాడు మేము సరే అన్నాం అదే బిజినెస్ అనుకున్నాను వాడు ఏదో ఒక రోజున వెన్నుపోటు పొడుస్తాడని వాడంతా చూస్తాను వస్తాను ఏ హమ్నే తుమారే లియే ఖరీద్ లియా ఏమిటి నా కోసం కొన్నారా ఆ మోతుబరి అమ్మాడు మేము కొన్నాం చూడు నీకు ఎలా పెడతాను కొనే బే సాలే ఎవరు వచ్చినట్టున్నారు చూసి వస్తాను ఏమిటే చిత్ర వీరభద్రం గారు ఇంట్లోంచి వెళ్తున్నాడు షేక్ గారు దుకాణం ఎత్తేసి దుబాయ్ వెళ్ళిపోయాడా ఆ వీరభద్రం గారు షేక్జీకి ఈ వడ్డానం అమ్మారు షేక్జీ దీన్ని నాకు కానుగ్గా ఇచ్చారు ఆ? సరే సరే మీరు వెళ్ళండి ఆ, అది- షేక్జీ గారు లోపల ఉన్నారు ఝన్ 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 తెలుగు వంద